హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. నేను కర్బూజా జ్యూస్ చేస్తున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. ఫుల్ వేడిగా ఉంది కదా బయటన, అందుకోసం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ జ్యూసు లిక్విడ్లు ఎక్కువగా తాగాలి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బయటన ఎక్కువగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా లిక్విడ్ ఇవ్వండి. నేను మీడియం సైజు 2 కర్బూజాలు తీసుకున్నా. కర్బూజాలు తీసుకొని క్లీన్ చేసేసుకొని పై తొక్కంతా స్లోగా తీసుకోవాలి. ఫాస్ట్గా తీసేస్తే లోపల గుజురు కూడా వచ్చేస్తుంది. అందుకోసం స్లోగా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నేను తొక్క తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నా. కట్ చేసి నేను మట్టి పాత్రలే ఎక్కువగా యూజ్ చేస్తున్నా. మట్టి గ్లాసులోని పాలు తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో మట్టి ప్లేట్లోనేమో షుగర్ తీసుకొని పక్కన పెట్టుకున్నా. ఇవన్నీ ముక్కలన్నీ కట్ చేసుకొని ఇగోండి మట్టి గ్లాసులో పాలు, నెక్స్ట్ మట్టి ప్లేట్లో షుగరు, మనం మిక్సీ బౌల్ తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కలన్నీ మిక్సీలోకి వేసేసుకొని నెక్స్ట్ మనకి తగినంత షుగర్ వేసుకోవాలి. ఒక్కొక్కరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటారు, ఒక్కొక్కరు తక్కువ క్వాంటిటీ తీసుకుంటారు. కాబట్టి నేను తక్కువే తీసుకున్నా, మరీ షుగర్ పిల్లల కోసం కదని చెప్పేసాను. షుగర్ వేసిన తర్వాత నేను గ్లాసున్నర పాలు తీసుకున్నాను మిక్సీ చేయడం కోసం. అసలు వాటర్ వేయకూడదు, పాలతోనే మిక్సీ చేయాలి. ఇవన్నీ వేసేటప్పటికి మిక్సీ ప్లేస్ సరిపోదు కదా, మిక్సీ చేసినప్పుడు తూలిపోద్దని చెప్పేసి నేను 2 టైమ్స్ చేశాను, మిక్సీ పట్టేశాను. మిక్సీ 2 టైమ్స్ మిక్సీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇగో నేను మట్టి పాత్రలోకి తీసుకున్నానండి జ్యూసు. నేను ఐస్ క్యూబ్స్ అవి ఏమీ వాడలేదు, న్యాచురల్గానే పిల్లలకి ఇచ్చాను. గరిటెతోని ఈ మట్టి గ్లాసులోకి ఈ జ్యూస్ వేసేసుకున్నాం. ఈ కర్బూజా జ్యూస్ యమ్మీ. పిల్లలకి డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇష్టంగా తాగుతారు కదని చెప్పేసి నేను జీడిపప్పు పైన కిస్మిస్ వేసి పిల్లలకి ఇచ్చాను. చాలా బాగా వచ్చిందండి జ్యూసు, యమ్మీగా ఉంది. ఇప్పుడు ఇక మా చిన్న అమ్మాయి తాగుతుంది, హాయ్ చెప్తుంది చూడండి. సూపర్గా ఉంది మమ్మీ అని చెప్పేసి చెప్తుంది మా చిన్న అమ్మాయి. బాగుందండి జ్యూసు. అలాగే కర్బూజా జ్యూస్ కంప్లీట్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.